ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెం నియోజకవర్గం పుల్లల చెరువు మండలంలోని శతకోడు గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ ఉద్రిక్తత పరిస్థితిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తెచ్చారు. కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశాలతో గ్రామంలోని పరిస్థితిపై ఎస్పీ గరుడ్ సునీల్ ఆరా తీస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అంతేకాకుండా వాళ్ళిద్దరిని చెదరగొట్టే పరిస్థితిని కూడా అక్కడ ప్రయత్నం జరుగుతుందని మనకు అర్థమవుతోంది. ఓవరాల్గా చూస్తే మాత్రం మరొక ఇన్సిడెంట్ మనకి ప్రకాశం జిల్లా నుంచి మనం చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లల చెరువు మండలంలోని శతకోడు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇరు వర్గాలు అంటే అలా వైసీపీ అలాగే టీడీపీ వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణము నెలకొన్న పరిస్థితి మనం చూసాము. ఆ తర్వాత పోలీసులు దాన్ని అదుపులోకి తెచ్చారు. కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశాలతో ఆ పరిస్థితి పైన ఎస్పీ గరుడ్ సునీల్ ఆరా తీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనిపైన మరిన్ని వివరాలు మా ప్రకాశం జిల్లా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, ఏం జరిగింది అసలు అక్కడ? థ్యాంక్ యూ చిదంబరెడ్డి. ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్న పుల్లచెరువు మండలం శతకోట ఏదైతే ఉందో గ్రామంలో ఇటు వైసీపీ టీడీపీ వర్గాల మధ్య తోపులాట జరిగిందని చెప్పుకొచ్చి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా కనబడుతున్నాయి మనకి. పరిస్థితి అయితే ఇక్కడ స్థానికంగా పోలీసు బందోబస్తు అయితే మాత్రం తక్కువ ఉంది. మొదటి నుంచి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న బూతుల దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉండే అవకాశం ఉందని చెప్పి సమాచారం మనకు అయితే అందుతుంది. అయితే పోలీసులు మాత్రం బందోబస్తు మాత్రం అంటే కేంద్ర బలగాలు మాత్రం మొహరించకుండా సింగిల్ మ్యాన్ పెట్టి ఒక పోలీస్ కానిస్టేబుల్ పెట్టి పోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఇప్పుడే కలెక్టర్ అయితే సమాచారం అనేది కలెక్టర్ జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్ కూడా దీన్ని చూడమని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ రావడానికి కారణం ఏంటంటే ఇది ఆ ఓటర్లు ఎవరైతే వస్తారో ఓటర్లకి వీళ్ళంతా కొంత దూరంలో నిలబడి తమ పార్టీకి ఓటేయమని చెప్పి ఇరు పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ పార్టీకి ఓటేయమని చెప్పి చెప్పుకున్న పరిస్థితుల్లో దాన్ని ఇటు వైసీపీ వాళ్ళు చెప్తున్న టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. అది టీడీపీ నేతలు చెప్తున్న వైసీపీ నేతలు అడ్డుకోవడంతో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ అయితే వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ పోలింగ్ అయితే జరుగుతుంది. కలెక్టర్ అని ఎస్పీ దీని మీద ప్రస్తుతం చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు. ఆల్రెడీ అక్కడికి బలగాలు వచ్చి అక్కడ ఒక పరిస్థితి మొత్తం సర్దుమణించిన పరిస్థితి అయితే కనపడుతుంది చిదంబరెడ్డి.